హ్మ్. హలో ఫ్రెండ్స్. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ చూద్దాం. ఎవరైతే యూపీఎస్సీ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళు కరెంట్ అఫైర్స్ చదవాలి కాబట్టి, అసల ఆ కరెంట్ అఫైర్స్ ఎట్లా చదవాలన్నది పెద్ద డౌట్ అందరికి గూడా. అంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఇయర్లీ కంపైలేషన్ చదవాలా? డైలీ న్యూస్ పేపర్ చదవాలా? లేకపోతే మంత్లీ మ్యాగజైన్ చదవాలా? ఇది మనకి బిగ్ క్వెషన్. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి డౌట్ ఉంటది. అసలేం చదవాలి? ఒకవేళ రోజు న్యూస్ పేపర్ ఏపిచ్చుకొని చదువుదామా అంటే మనకు టైం సరిపోదు. సో, హౌ టు మేనేజ్ కరెంట్ అఫైర్స్ అలాంగ్ విత్ స్టడీయింగ్ బేసిక్ బుక్స్ అది మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. వెదర్ టు గో విత్ ఇయర్లీ కంపైలేషన్ లేకపోతే డైలీ చదవాలా? అదర్‌వైజ్ మంత్లీ మ్యాగజైన్స్ చదువుదామా అన్నది మనం ఇవాళ చూద్దాం. ఫస్ట్ థింగ్ కరెంట్ అఫైర్స్‌కి సోర్సెస్ చూద్దాం. మోస్ట్‌లీ చాలా మంది టాపర్స్ కూడా 'ద హిందూ న్యూస్ పేపర్', 'ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్' అండ్ 'విజన్ ఐఏఎస్'. 'విజన్ ఐఏఎస్' అనేది ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్. అది ఫ్రీగా డైలీ, మంత్లీ అండ్ ఇయర్లీ కంపైలేషన్స్ రిలీజ్ చేస్తది. ఫ్రీగా అది గూడా. సో, ఈ సోర్సెస్‌ని చాలా మంది టాపర్స్ ఫాలో అవుతారు. సో, మనం డిస్కస్ చేసేదేంటంటే స్ట్రాటజీ. దానివల్ల మన టైమ్ సేవ్ అవుతది. మనకు మంచి మార్క్స్ ఒస్తాయి. అండ్ వి ఆర్ నాట్ ఆహ్, లీవింగ్ కరెంట్ అఫైర్స్ అవే. బేసిక్ బుక్స్‌తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా చదవచ్చు. సో, లెట్స్ డిస్కస్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ డైలీ న్యూస్ పేపర్ రీడింగ్. సో, డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ ఏందంటే, మనకి ఫోమో ఉంటది. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. లైక్ డైలీ మనం ఒక న్యూస్ పేపర్ తీసుకుంటాం. దాంట్లో మొత్తం చదువుతాం. ఎందుకంటే, మేబీ ఇదే క్వెషన్ రావచ్చు యూపీఎస్సీలో. మేబీ నేనిది మిస్ అయితే కష్టమా అని రోజంతా అదే చదువుతా ఉంటాం. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు కంప్లీట్ ఎ న్యూస్ పేపర్. అదొకటుంటది. ప్లస్ కంటెంట్ ఓవర్‌లోడ్ అయితది. మనకి ఏం చూసినా అది ఇంపార్టెంట్ టాపికే అనిపిస్తది. అన్నిటిని మనం నోట్ చేస్తా ఉంటాం. ఒక్క రోజు న్యూస్ పేపర్ మనకి 5 పేపర్స్ నోట్స్ అయితదనమాట. అది కంటెంట్ ఓవర్‌లోడ్ అయిపోతది. ఇంకా డైలీ న్యూస్ పేపర్ ఏందంటే, ఇవాళ ఇచ్చిన న్యూస్ మళ్ళా రేపు గూడా అదే న్యూస్‌లో ఉంటది. 1 వీక్ తర్వాత గూడా అది న్యూస్‌లో ఉంటది. మనమేమో కొంచెం ప్లేస్ వదిలిపెట్టుకోము. ఆ కొత్త టాపిక్ మళ్ళొకసారి ఆ న్యూస్‌లో వస్తే కొంచెం మ్యాటర్ ఇక్కడ రాద్దామంటే మనకు ప్లేస్ ఉండదు. సో, ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం సో, ఒక్కటే టాపికు మల్టిపుల్ పేజెస్‌లో మనం రాస్తామనమాట. సో, కంటెంట్ అన్నది ఓవర్‌లోడ్ అవుతది. ఇక హెవీ నోట్ మేకింగ్. హెవీ నోట్ మేకింగ్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఒక 15 డేస్ న్యూస్ పేపర్స్ తెచ్చుకొని నోట్స్ చేసుకుంటే ఒక బుక్కే అయిపోతది. కాబట్టి అంత హెవీ నోట్ మేకింగ్ చేస్తే మనం ఎగ్జామ్‌కి రివైజ్ కూడా చేయలేం. అండ్ నో టైమ్ ఫర్ జీఎస్ సిన్స్ కరెంట్ అఫైర్స్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్. ఏమవుతదంటే మనం మార్నింగ్ న్యూస్ పేపర్ వస్తది మన ఇంటికి. అది చదువుతూ మధ్యాహ్నం అయిపోతది. అప్పుడు మనకి ఓవర్‌లోడ్ అయిపోతాం. వి కాంట్ రీడ్ జీఎస్. మనకి ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి, మెయిన్స్ క్లియర్ చేయాలి, మన ఆప్షనల్ క్లియర్ చేయాలి. వీటికి టైం సరిపోదు చదువుకోవడానికి. సో, ఇవి డిసడ్వాంటేజెస్ డైలీ న్యూస్ పేపర్ చదవడం కోసం. ఇంకొకటి, సరే డైలీ వద్దు మరి మంత్లీకెళ్దామా అంటే, మంత్లీ మంత్లీ కరెంట్ అఫైర్ మ్యాగజైన్ ఏదైతే ఉందో, అది జులై ఇప్పుడు ఈ మంత్ జులై గదా! జులై ఫస్ట్‌కే వాళ్ళు రిలీజ్ జెయ్యరు. జూన్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో, అది జులై ఫస్ట్‌కి రాదు. జులై 15, జులై 20కి అట్లొస్తది. 20 డేస్ మనం ఇక్కడ డీలే అయిపోతాం. జూన్‌లో అసలేం జరిగిందో ఏం తెలీదు. సో, మనకి డీలే అండ్ పబ్లికేషన్ అండ్ ఫోమో. ఇక్కడ కూడా మనకు ఫోమో ఒస్తది. అరే! నేను డైలీ చదివితే అయిపోతుండే గదా! అనిపిస్తది. డైలీలో ఇంకొక అడ్వాంటేజ్ ఏందంటే, మనకేదైనా బయటికెళ్ళి పరిస్థితొచ్చిందనుకోండి, ఆ రోజు న్యూస్ పేపర్ చదవలేదనుకోండి, అప్పుడు గూడా మనకి ఫియర్ అన్నదొస్తది. ఏదైనా టాపిక్ మిస్ అయితే ఎట్లా అని జెప్పేసి. సో, డైలీ అండ్ మంత్లీ వద్దు సరే ఇయర్లీయే చదువుదాం. పీటీ 365 రిలీజ్ అయితది గదా! ఇయర్ ఎండ్‌కి ఎగ్జామ్ టైమ్‌ల. అదే చదువుదామంటే ఏమవుతదో చూద్దాం. సో, పీటీ 365 ఏందంటే నో టైమ్ టు రివైజ్. పీటీ 365 2 పార్ట్స్‌లో డివైడ్ చేస్తారు. పార్ట్ 1 ఒకసారొస్తది. పార్ట్ 2 ఇంకొకసారొస్తది. ఇంత పెద్ద పెద్ద బండిల్స్ సబ్జెక్ట్ వైస్ బండిల్స్ రిలీజ్ చేస్తారు గదా! అప్పుడు మనకి స్టాటిక్ రివిజన్ చేయనికి టైమ్ ఉండదు. ఇది కొత్త కంటెంట్ లెక్క అనిపిస్తది. ఏదైతే ఇయర్లీ మనం చూస్తున్నామో, మనం డైలీ మిస్ చేసినాం, మంత్లీ మిస్ చేసినాం. ఇప్పుడు ఇయర్లీ పీటీ 365 చూసినప్పుడు అన్ని కొత్త టాపిక్స్ అనిపిస్తాయి. మనం బ్లాంక్ అయిపోతది మన మైండ్. అసలేం చదవాలో అర్థం గాదు. ఇంకా
ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్ బండిల్స్ వస్తాయి. లైక్ పాలిటీ, కరెంట్ అఫైర్స్, ఎకానమిక్ కరెంట్ అఫైర్స్, ఆర్ట్ అండ్ కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇట్లా ఆల్ సబ్జెక్ట్స్‌కి ఒక్కొక్క బండిల్ వస్తది. మళ్ళా పార్ట్ 2లో మళ్ళా బండిల్స్ వస్తాయి అప్‌డేటెడ్ పార్ట్ అని. సో, ఇవన్నీ కవర్ చేయడం కుదరదు ఆ టైంలో. మరి ఏం చేయాలి? బెస్ట్ సొల్యూషన్ ఏంటి కరెంట్ అఫైర్స్ కంటే? లెట్స్ డిస్కస్. ఇంకొకటేంటంటే ఆహ్, ఇది మనం డిస్కస్ చేసినాం. ఎవ్రీథింగ్ సీమ్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అనేబుల్ టు మేక్ నోట్స్ ఇన్ దట్ ప్రెషర్ అండ్ 2 పార్ట్స్ ఉంటాయి. దిస్ వి డిస్కస్డ్. నౌ విల్ డిస్కస్ దెన్ హౌ టు కంప్లీట్ కరెంట్ అఫైర్స్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్‌లో కూడా క్వెషన్స్ అడుగుతున్నారు. మనం ఒకవేళ 25 క్వెషన్ పేపర్ చూస్తే 2025 ఆహ్, బ్రిక్స్ క్వెషన్ గాని, నాటో క్వెషన్ గాని, యూపీఐ క్వెషన్ గాని అవన్నీ కూడా కరెంట్ అఫైర్సే. సో, మనకు తెలియాలి కరెంట్ అఫైర్స్‌లో ఏం జరుగుతుందని. సో, మనం బెస్ట్ స్ట్రాటజీ ఏందంటే వాచ్ కరెంట్ అఫైర్ అనాలిసిస్ వీడియో బట్ డోంట్ మేక్ నోట్స్. మనం డైలీ గూడా కరెంట్ అఫైర్ అనాలిసిస్ వీడియోస్ చాలా వస్తాయి యూట్యూబ్‌లో. అవి చూడాలి. కానీ దాని నుంచి నోట్స్ అయితే చేసుకోవద్దు. ఎందుకంటే అప్పుడు నోట్స్ చేసుకుంటే మళ్ళా లెంథీ నోట్స్ అయితది. జస్ట్ ఆ వీడియో మాత్రమే చూడాలి మనం. జస్ట్ వాచ్ ద వీడియో బట్ డోంట్ మేక్ నోట్స్. దీనివల్ల ఏమవుతదంటే మీరు వింటున్నారు గాబట్టి మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో అవి స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. ఏదైతే కరెంట్ అఫైర్స్ మీరు జూస్తుర్రో ఇంకా మీకు అర్థమవుతది. అసలు ఏం జరిగింది ఇవాళ అని. అండ్ ఎవ్రీ సండే మేక్ 1 పేజర్ షార్ట్ నోట్స్ ఆఫ్ మోస్ట్ రిపీటెడ్ ఇష్యూస్. ఇట్లా మీరు మండే నుంచి సాటర్‌డే దాకా డైలీ అనాలిసిస్ వీడియోస్ చూస్తారు గదా! సండే రోజు ఏం జేయండి అంటే ఒక 2 అవర్స్ టైమ్ తీసుకొని 1 పేజర్ నోట్స్ చేసుకోవాలి. ఆ 1 పేజర్ నోట్స్ ఏం జేసుకోవాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అయిందో, అది యూపీఎస్‌సి ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి ఇంపార్టెంటో దాన్ని మాత్రమే 1 పేజ్‌లోనే చేసుకోవాలి. అంటే 1 వీక్ కరెంట్ అఫైర్స్ జస్ట్ 1 పేజే. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రమే. అంత అవసరం లేదు. ఇంకా డౌన్‌లోడ్ మంత్లీ కరెంట్ అఫైర్ మ్యాగజైన్ అండ్ రీడ్ ఫర్ 3 డేస్. పాయింట్ ఔట్ ద టాపిక్ దట్ యూ డోంట్ నో. మేక్ షార్ట్ నోట్స్ ఔట్ ఆఫ్ ఇట్. అంటే మేము ఇప్పుడు ఏం చేయాలి మంత్లీ కరెంట్ అఫైర్స్. మంత్లీ కరెంట్ అఫైర్ మ్యాగజైన్ వచ్చినప్పుడు డౌన్‌లోడ్ చేసుకొని చూడాలి. ఏదైనా టాపిక్స్ నేను మిస్ అయినా అని చూసుకోవాలి. అప్పుడు ఏదైతే మిస్ అయిన టాపిక్ మీకు ఒకవేళ ఇంపార్టెంట్ అనిపిస్తేనే చేసుకోవాలి. లేకపోతే చేసుకోవద్దు. నెక్స్ట్ పీటీ 365 రిలీజ్ అయినప్పుడు మీకు మొత్తం టాపిక్స్ తెలిసే ఉంటాయి. ఏది కూడా మీకు కొత్తగా అనిపియదు. ఎందుకంటే మీరు డైలీ వీడియో చూసినారు. సండే రోజు నోట్స్ చేసుకున్నారు. అండ్ మంత్లీ మ్యాగజైన్‌లో మిస్ అయిన టాపిక్స్ చూసుకున్నారు కాబట్టి పీటీ 365 రిలీజ్ అయినప్పుడు అన్ని టాపిక్స్ కూడా మనకు ఫెమిలియర్‌గా ఉంటాయి. ఏది కూడా మనకు కష్టం అనిపించదు. సో, మనం జస్ట్ రివైజ్ చేసుకోవచ్చు మన షార్ట్ నోట్స్‌ని. ఇది బెస్ట్ స్ట్రాటజీ టు కంప్లీట్ కరెంట్ అఫైర్స్. సో, మన క్వెషన్ ఏదైతే ఉందో డైలీ, మంత్లీ అండ్ ఇయర్లీ కంపైలేషన్‌కి మనకొక ఐడియా అన్నదొచ్చింది. దీనివల్ల మన నోట్స్ కూడా క్రిస్ప్ అన్నదుంటది. అండ్ వి ఆర్ ఏబుల్ టు కవర్ జీఎస్. అండ్ ఇది టైమ్ కన్స్యూమింగ్ గాదు. ఎందుకంటే డైలీ కరెంట్ అఫైర్ అనాలిసిస్ వీడియోస్ జస్ట్ 1 ½ అవర్ అట్లా ఉంటది కాబట్టి ఈజీగా దాన్ని చూసుకొని మన మైండ్‌లో పెట్టుకోవాలి అండ్ రివైజ్ చేసుకోవాలి షార్ట్ నోట్స్‌ని. ఇది కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.